చేశారనుకోండి ఏముంటదన్న ఆడ పని హాయిగా ఉంటది. అంతే. ఏదో ఒకటి హాస్టల్ దగ్గర చూసుకోవడం అట్లాగా. డిజిటల్ అసిస్టెంట్ చాలా మంది ఏమడుగుతున్నారు డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు. మమ్మల్ని స్కూల్‌లో ఏసేయండి సార్. ఓ స్కూల్‌లోకి వెళ్తే ఆ స్కూల్ వరకు అటెండెన్స్ చూడటం ఇది. హ్యాపీగా పని అయిపోతుంది మాకంటున్నారు. అంటే వీళ్ళు ఆ రోజున ఉద్యోగాలు కావాలనుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకున్నారు. వచ్చిందని సంతోషపడ్డారు. ఇప్పుడు జగన్ వెళ్ళిపోవడం మాకు ఫెచ్చింగ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఏంటది? జగన్ ఉన్నంతకాలం ఆ సచివాలయాలు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన తీసేస్తే కనుక ఆ సిస్టమ్ తీసేసి మమ్మల్ని అందరినీ ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్లో ఇంజనీరింగ్ వేసేయండి మమ్మల్ని, ఇట్లా ఎవరికాళ్ళు ఆయా సెక్షన్లకు వేసేయమంటారు. ఎందుకని? వాస్తవంగా ఆయా శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరూ పని మానేసి వీళ్ళని ఎత్తిన పడ్డది. కాబట్టి ఇప్పుడు అక్కడికి పోతే మాకు ప్రశాంతం కదా, అంతే కదా, పని తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడు మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీలు ఉన్నారు కదా, వాళ్ళు అటు వెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీ కదా. ఇప్పుడు ఎదవరకు పొద్దున్నే మనకి ఎవరు కనబడేవాళ్ళు? శానిటరీ ఇన్స్పెక్టర్ కనబడేవాళ్ళు. వీళ్ళు కూడా పొద్దున్నే 2 గంటలు 3 గంటలు డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అదే కనుక జగన్ ఉన్నప్పుడు పొద్దున్నే వచ్చి చేసుకుని మళ్ళీ సెక్రటేరియట్లో కూర్చోవాలి సాయంత్రం 6ంటికి కానీ పోవడానికి లేదు, చివరికి తంబేసి. ఇప్పుడు అదే ఇదివరకు సిస్టమ్ అయితే కార్పొరేషన్ అట్లా ఉండేది కాదుగా. ఆ టైప్లో ఎవరికి వాళ్ళు ఉద్యోగం ఎట్లాగా ఉంటుంది, అది పోయేది ఏం లేదు, మాకు ఆయా డిజిగ్నేషన్లు ఇచ్చేయమంటున్నారు. కాబట్టి దాంట్లో ఏమవ్వదు. కానీ జనానికి సేవ అది మిస్ అవుతుంది. ఇప్పుడు వాలంటీర్లను తీసేసాము, వాలంటీర్ లేకుండా మేము పనిచేసామంటున్నారు. కానీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి పెద్దలకి చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా స్వచ్ఛంద సేవ అని